పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్ వినయ్ పేషెంట్ చూసి సీరియస్గా ఉన్నాడని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేసి వరంగల్ పంపించిండు 108 వెహికల్లో. పేషెంట్ వరంగల్ పోయిన తర్వాత ఆపరేషన్ అయింది. తర్వాత ఆయన బాగానే ఉన్నట్టు మాకు సమాచారం ఒకటి. ఈ మధ్యలో ఏమైందంటే అతని బంధువు భానత్ రవిచంద్ర అని చెప్పి నాకు ఫోన్ చేసిన తర్వాత నేను ఒక 5 నిమిషాల తర్వాత లిఫ్ట్ చేస్తే ఆయన వాస్తవం ఏంది, ఎందుకు ఫోన్ చేసినని చెప్పి అది చెప్పకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడానికి వీలు లేకుండా ఊళ్ళో ఎట్లా తిట్టుకుంటారో అట్లా చాలా బూతులు తిట్టు నీకు బాధ్యత లేదా, తర్వాత నువ్వు సూపరింటెండెంట్ కదా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. బాబు నువ్వు డ్యూటీ డాక్టర్తో ఏమైనా ఉంటే మాట్లాడు. తర్వాత నాకు అక్కడ నేను సమాచారం తీసుకున్నా, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి వరంగల్ పంపిస్తాడు, వెహికల్ కూడా వచ్చిందంటే ఆయన సంబంధించిన ఆయన భాషలో చాలా వల్గర్గా మాట్లాడాడు, చాలా బూతులు తిట్టిండు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చిన, ఆయన మీద తగిన చర్యలు తీసుకున్నామని చెప్పి మేడం హామీ ఇచ్చింది. తర్వాత కేసు కూడా ఫైల్ చేద్దామని చెప్పి పోతాను డాక్టర్. అంటే పోలీసులకి కంప్లైంట్ కంప్లైంట్ అంటే ఇప్పుడు మీరు వ్యక్తం చేస్తున్నారు. నిరసన అంటే విధులకు ఆటంకం కాకుండా చేయాలని చెప్పి మేము ఒకటి మాట్లాడుకున్నాం. ఎందుకంటే పేషెంట్లకు ఎప్పుడు కూడా వాళ్ళ ట్రీట్మెంట్లో లేకుంటే వాళ్ళకు సంబంధించిన సర్వీసెస్లో మాత్రం మేము ఎప్పుడు కూడా ఆటంకం కలిగించొద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే సర్వీసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వివిధ సంస్థల నుంచి అంటే రాజకీయ పార్టీలు కావచ్చు, లేకుంటే ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత IMA అసోసియేషన్స్ నుంచి కూడా మాకు ఇక్కడికి వస్తాం మాట్లాడదామంటే కూడా ఇప్పుడే తొందరపడకండి, తర్వాత ఇక్కడ పరిస్థితిని బట్టి మేము మళ్ళీ అప్డేట్ చేస్తామని చెప్పి వాళ్ళకి కూడా మాట్లాడడం జరిగింది.